ఈరోజు చాలామంది క్రైస్తవులు దేవుడు తమకిచ్చిన వాటిల్ని అమ్మేసుకుంటున్నారు. ఆలోచించండి, అమ్ముతున్నారా? దేనికోసం? పొట్టకూటి కోసమా? శరీరం కోసమా? ఈ లోకపు బ్రతుకు కోసమా? ఆలోచించండి, జాగ్రత్త. దేవునివి దేవుని కొరకే వాడాలి. దేవుడు నీకు ఇచ్చినవి దేవుని కొరకే వాడాలి. ఒకవేళ నా కోసం, నా కుటుంబం కోసం స్వార్థానికి లోనైతే దాని ఫలితాన్ని నువ్వు అనుభవించాలి. దేవుడు మిమ్మల్ని ఒక స్థానంలో ఉంచితే ఆయనకి నమ్మకమైన పనివారిగా, గృహ నిర్వాహకుల్లో ప్రతివాడు కూడా నమ్మకమైన వాడయ్యుండుట ఆవశ్యకని వాక్యం చెప్తుంది. మనం గృహ నిర్వాహకులం, పనివారం నమ్మకంగా ఉండాలి, అమ్మేసుకోకూడదు. నేటి దినాన మనం అక్కడక్కడ వార్తాపత్రికలు చూస్తాం. కొన్ని చోట్ల అక్కడ చర్చ ఆస్తులు అమ్మేశారు, వాళ్ళు కోర్టుకు పోయారు. ఇక్కడ చర్చ ఆస్తులు అమ్మేశారు, 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు అనే మాటలు వింటుంటాం కదా మనం. అయితే మీకు ఒక మాట చెప్పమంటారా? ఎవరైతే లీజుకి ఇచ్చారో వారిని చూడండి, వెళ్ళి దేవుని ఆస్తులు అమ్మినవాడు ఎవరైనా బాగుపడినట్లు ఎక్కడన్నా ఉన్నదా? దేవుని పేరట మోసం చేసేవాడు, దేవుని పేరట వ్యాపారం చేసేవాడు ఒక్కసారి మీరు తరచి చూడండి. దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నారా? లేదు. శిక్ష వెంటనే రాకపోవచ్చేమో, కానీ శిక్ష మాత్రం వచ్చి తీరుతుంది. ఎందుకో తెలుసు, ఆయన దీర్ఘశాంతమంతుడు. ఏం చేస్తావు? దేవుడు ఆస్తులు అమ్మి, చర్చ ఆస్తులు అమ్మి ఏం చేస్తారు? దాచుకుంటున్నారా? ఎవరి కోసం? నేను ఒక మాట చెప్పమంటారా? దాచావు, నీ బిడ్డలకి ఇచ్చావు. నువ్వు బిడ్డలకి ఇచ్చింది ఆస్తి కాదు, శాపాన్ని ఇచ్చావు. నా బిడ్డకి ఇంత ఆస్తి ఇచ్చాను అనుకుంటున్నావే, ఆస్తి ఇవ్వలేదు, అంత శాపాన్ని ఇచ్చావు. ఎంతోమందిని ఎరుగుదునండి నేను, ఇటువంటి వారిని. నాకు తెలిసిన వ్యక్తి మోసం చేశాడు చర్చిని. చాలా కాలం క్రితం విదేశీయులు వాళ్ళ దగ్గరికి వచ్చి అవేవో కట్టించారు మా చిన్నతనంలో. ఇతను పెద్దవాడైన తర్వాత ఏం చేశాడంటే వాటిల్ని అమ్మేశాడు. ఆయన్ని ఆ ప్రెసిడెంట్గా దేనిగాని ఎన్నుకున్నారు. ఆయన్ని అమ్మేయడం మొదలుపెట్టాడు, చాలా వరకు అమ్మేశాడు. ఆ తర్వాత కొంతమంది మేల్కొని ఆ ఆస్తుల మీద చాలా కోర్టులకి ఏదో చేశారు. మొత్తానికి కొన్ని మిగిలే. అయితే ఆయన చనిపోయాడు. వాళ్ళ కుమారుడు కరోనాతో చనిపోయాడు. అక్కడే కొడుకు, ఇంకెవరు లేరు వాళ్ళకి. వాళ్ళ కోడలు వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. నాకు అనిపిస్తుంది వాళ్ళని చూసినప్పుడు, ఎంత పని చేశాడు ఆయన. ఏం చేసుకోవడానికి ఆస్తులు? ఈ పొట్ట కూటి కోసం, వాక్యం రాయబడదు, ఒక్క పూట కూటి కోసం, ఈ బ్రతుకు కోసం అమ్మేస్తున్నారా? దేవుడు ఎన్ని జాగ్రత్తలు చెప్పాడు. ఆయన మీకు ఆహారం పెడతానన్నాడు, వస్త్రాలు ఇస్తా అన్నాడు, ఉండటానికి ఇల్లు ఇస్తాను అనలేదా? మన అవసరాలు తీరుస్తాను అనలేదా? ఆకాశపక్షులను చూడండి, అవి ఎత్తవు కోయవు, గరిసెల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించును. వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా? మీకు ఏది కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా కావాలో, ఎంత కావాలో, ఎట్లా కావాలో దేవునికి తెలుసు కదా. ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో, ఎట్లా ఇవ్వాలో, మీకు ఎంత అవసరమో దేవునికి తెలుసు కదా. అమ్మేస్తున్నారా దేవుణ్ణి? అవసరాల కోసం అమ్మేస్తున్నారా? సత్యాన్ని అమ్మేస్తున్నారా? రాజీ పడిపోతున్నారా? ఏముందిలేండి, ఈ లోకంలో బ్రతకడానికి ఇవన్నీ కావాలనుకుంటున్నారా? దేవుడు ఆస్తుల మీద నిన్ను నమ్మకస్తుడిగా పెట్టినప్పుడు నువ్వు వాటిని భద్రంగా కాపాడి తర్వాత తరానికి అందించాలి దేవుని పరిచర్య కొరకు. కానీ అమ్మేస్తున్నావా? దేవుని తెలియదు అనుకుంటున్నావా? 4 గోడల మధ్య నువ్వు రాసిన పత్రాలు దేవుడు చూడలేదనుకుంటున్నావా? నువ్వు పెట్టిన సంతకాలు దేవుడు చూడలేదనుకుంటున్నావా? జాగ్రత్త. ఎందుకు ఈ మాటలు మనం నేర్చుకోవాలి తెలుసా? ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం మరింత జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది మనకి.